దేవుడు మనకే ఎందుకు కష్టాలిస్తున్నాడు? నేను దేవుడికి రోజు పూజ చేస్తాను, ఉపవాసాలు కూడా చేస్తాను, క్రమం తప్పకుండా గుడికి వెళ్తాను. కానీ నాకే ఎందుకు కష్టాలిస్తున్నాడు అని ఎంతమంది అనుకుంటున్నారు? అలా అనుకున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. హాయ్! వెల్కమ్ టు మంచి మాటలు. నిజం ఏమిటంటే దేవుడు ఎవరిని టార్గెట్ చేయడు. అందరినీ సమానంగా చూస్తాడు. లైఫ్‌లో ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయి. కానీ రీజన్స్ ఒక్కటే వేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. కొన్ని లెసన్స్ నేర్పడానికి వస్తే మరికొన్ని తప్పుల వల్ల, సిట్యుయేషన్స్ వల్ల వస్తాయి. నేను మంచివాడిని, ఎవరికీ కష్టం చేయను, అయితే నాకే ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్? కానీ నిజం ఏమిటంటే లైఫ్‌లో ప్రాబ్లమ్స్ అనేవి గుడ్ వాళ్ళకే కాదు అందరికీ వస్తాయి. కానీ మనకు వచ్చినప్పుడు మాత్రం నాకే ఎందుకు వస్తున్నాయి? నేనేం తప్పు చేయలేదు కదా అని ఫీల్ అవుతాము. అదే ప్రాబ్లమ్స్ ఎదుటివారికి వస్తే మాత్రం ఏం పాపం చేశాడో అంటాము. టీచర్స్ ఎగ్జామ్ పెట్టినప్పుడు అది పనిష్ చేయడానికి కాదు, స్టూడెంట్ నెక్స్ట్ లెవెల్‌కి పంపడానికి. అలానే దేవుడు కూడా మనల్ని టెస్ట్ చేస్తాడు. మన లైఫ్ ఇంకా మంచి లెవెల్‌కి వెళ్ళటానికి. నువ్వు స్ట్రాంగ్ అని ఆయనకు తెలుసు. ఈజీ లైఫ్ ఇస్తే నువ్వు గ్రో అవ్వవు. ప్రాబ్లమ్స్ వస్తేనే నువ్వు లైఫ్‌ని అర్థం చేసుకుంటావు. ఎవరు నిజంగా నీ వాళ్ళు, ఎవరు ఫేకు అని తెలుస్తుంది. దేవుడు నిన్ను ఎప్పుడూ శిక్షించడు. నిన్ను స్ట్రాంగ్‌గా ప్రిపేర్ చేస్తున్నాడు. ఈరోజు నువ్వు పడుతున్న కష్టం రేపు నీ స్ట్రెంగ్త్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఏడుస్తూ ఉండొచ్చు. కానీ రేపు అదే స్టోరీ నువ్వు గర్వంగా చెప్పే రోజు కూడా వస్తుంది. అలా ఆ రోజు జరగకపోయుంటే ఈరోజు నేను ఇలా ఉండేవాడిని కాదు కదా అని తప్పకుండా అనుకుంటారు. మనీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రమే రియల్ పీపుల్ తెలుస్తారు. కష్టాలు లేకపోతే నువ్వెవరిని ట్రస్ట్ చేయాలో ఎప్పటికీ తెలియదు. ఒక మనిషి దేవుడిని ఇలా అడిగాడంట. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు స్వామి అని అడిగాడు. దానికి దేవుడు నవ్వి ఇలా చెప్పాడు. నీకు స్ట్రెంగ్త్ ఉంది, అందుకే నిన్ను నేను టెస్ట్ చేస్తున్నాను. వీక్ వాళ్ళకి ఈజీ లైఫ్ ఇస్తాను, స్ట్రాంగ్ వాళ్ళని నేను ఇంకా స్ట్రాంగ్గా ప్రిపేర్ చేస్తాను అని. కాబట్టి నీ లైఫ్ ఈజీ కాదు అంటే నువ్వు వీక్ కాదన్నమాట. ఒక రిలేషన్షిప్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే ప్రతి ఒక్కరూ వెంటనే ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటారు. కానీ అసలు నిజం ఏమిటంటే దేవుడు ఇద్దరిని టెస్ట్ చేస్తున్నాడు అన్నమాట. రిలేషన్షిప్‌లో ఇంకా స్ట్రాంగ్ అవుతారా లేక బ్రేక్ అవుతారా అని. ప్రాబ్లమ్స్ ఎవ్వరిని డిస్ట్రాయ్ చేయవు. అండర్‌స్టాండింగ్ లేకపోతేనే డిస్ట్రాయ్ అవుతాయి. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పేషెన్స్ చాలా పెరుగుతుంది. ఈజీ లైఫ్ ఇస్తే మనకి ఇవన్నీ ఎలా తెలుస్తాయి? అందుకే ఎప్పుడు గివ్ అప్ ఇవ్వకు. ఎప్పుడు నువ్వు అన్‌లక్కీ కాదు, జస్ట్ స్ట్రాంగ్ అంతే. దేవుడు పూజ చేస్తూనే కష్టాలు ఇవ్వకుండా ఎవ్వరికీ ఆపరు. కానీ వాటిని ఎదుర్కొనే మనోధైర్యాన్ని, బలాన్ని ఇస్తాడు. అందుకే దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ ఓడిపోరు. ఈరోజు నీ స్ట్రగుల్ రేపు ఖచ్చితంగా సక్సెస్ స్టోరీ అవుతుంది. ఆ రోజు నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. దేవుడిని ఖచ్చితంగా నువ్వే నమ్ముతావు. మీరు మీ లైఫ్‌లో ఎప్పుడైనా ఇలా ఆలోచించుంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అలాగే మా వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.